హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th December డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్. మన డేట్ లోపల ఒక రోజు వెనుక ఉంటున్నాం. ఈరోజు 11th December, 10th December డిస్కస్ చేస్తున్నాం. డేట్ లోపల ఒక రోజు వెనుక ఉంటున్నాం, బట్ మనం కరెంట్ అఫైర్స్ లోపల అదే రోజు అంశాలు వస్తాయి, ఒక రోజు ముందు అంశాలు కూడా మనకి వస్తాయి. నెక్స్ట్ రోజు 7 PM మన క్లాస్ అప్లోడ్ చేయాలంటే, ఎగ్జాక్ట్గా టైం మెయింటైన్ చేయాలంటే ఒక రోజు వెనుక ఉంటాం కంపల్సరీ. సో వై? బికాస్ మనము ఇన్ఫ్యాక్ట్ మన వర్క్ పూర్తి చేసుకుని వచ్చేసరికి 6 అవుతుంది. సో మన క్లాస్ చేసేసరికి 7 అవుతుంది, అప్లోడ్ చేసేసరికి 9 అవుతుంది. కాబట్టి సో సేమ్ టైం మెయింటైన్ చేయాలంటే ఒక రోజు వెనుక ఉండాల్సి వస్తుంది. సో మొత్తం 9 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో 9 ఆర్టికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో 10th December హ్యూమన్ రైట్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. అయితే ఈ ఇయర్లో వెరీ స్పెషల్ 75th యానివర్సరీ జరుపుకుంటున్నాము. 1948 December 10th సో వెరీ ఫేమస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మానవ హక్కుల ప్రకటన చేసి ఉన్నాము. సో యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ 1948 లోపల న్యూయార్క్ కాకుండా ప్యారిస్లో మీటింగ్ పెట్టుకున్నది. సో ప్యారిస్ సమావేశం లోపల యూడిహెచ్ఆర్ జరిగింది కాబట్టి December 10th మానవ హక్కుల దినము అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో 75th యానివర్సరీ కాబట్టి కంపల్సరీ ప్రశ్న వస్తే రావచ్చు. సో థీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే సో ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఫ్రీడమ్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి జస్టిస్ ఫర్ ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ వస్తాయండి. ఏంటిది? సో ప్యారిస్లో జరిగిన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ లోపల మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం జరిగింది కాబట్టి మానవ హక్కుల దినం జరుపుకుంటున్నాము. ఇందులో ప్రియాంబిల్ ఉంటుంది, సో పీఠిక ఉంటుంది, ప్లస్ ఒక 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 30 ఆర్టికల్స్ కూడా ప్రపంచ దేశాల మీద నాట్ లీగల్ బైండింగ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. లీగల్లీ బైండింగ్ కాదు, తప్పనిసరిగా పాటించాలని అయితే ఏమీ లేదు. బట్ ఇవన్నీ ఒక మోరల్గా మనకి పనిచేస్తాయి, ఒక మోడల్గా పనిచేస్తాయి. ఇండియా కూడా సంతకం చేయడం జరిగింది మానవ హక్కుల ప్రకటన మీద. సో ఇవన్నీ మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్. థీమ్ ఏంటి? సో ఎప్పుడు ఆమోదించబడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది పాలిటిక్ కిందికి వస్తుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ వాస్తవంగా. సో 26th ఈస్ట్ జోనల్ కౌన్సిలింగ్. సో ఈస్ట్ జోనల్ కౌన్సిల్ సమావేశము బీహార్లోని పాట్నాలో జరిగిందని చెప్పేసి ఒక చిన్న బిట్టు. సో ఇది జనరల్గా ప్రశ్న రాదు కానీ మనకి జిఎస్లో పాలిటీ లోపల వస్తుంది. సో జోనల్ కౌన్సిల్ అనేవి ఏ రకమైన సంస్థలు అని చెప్పేసి ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 26th తూర్పు జోనల్ సమావేశం అనేది బీహార్లోని పాట్నాలో జరిగింది. అది మనకి వార్తల్లో ఉన్న అంశం. కరెంట్ అఫైర్స్ కంటే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది. జోనల్ కౌన్సిల్లు భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు, ఇవి చట్టబద్ధ సంస్థలు. ఎందుకోసం అంటే చట్టము ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి చట్టబద్ధ సంస్థలు. మరి ఏ చట్టము అంటే 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము ద్వారా నెహ్రూ యొక్క సూచన మేరకు జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము ఆ చట్టం ద్వారా 5 ఏర్పడ్డాయి: నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ సెంట్రల్ జోన్ అని చెప్పేసి. తర్వాత 1972లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసము, ఈశాన్య రాష్ట్రాల కోసము ఇంకో చట్టం చేసిండ్రు. అది కేవలం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసము. 56 యాక్ట్ ప్రకారం చూస్తే కేవలం 5 ఉంటాయి, అందులో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉండవు. అది స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఏంటి మనకు? సో జోనల్ కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎవరు ఉంటే వాళ్ళు. ప్రజెంట్ చూస్తే మనకి అమిత్ షా అని చెప్పేసి ఉన్నాడు. సో ఫస్ట్ ఏంటి? చైర్మన్ ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎవరు ఉంటే వాళ్ళు. నెక్స్ట్ వైస్ చైర్పర్సన్ ఎవరు మీటింగ్కి అంటే ఇప్పుడు జరిగింది ఎక్కడ? పాట్నా లోపల కాబట్టి సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ తూర్పు జోనల్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా పనిచేస్తాడు. సో మన రొటేషన్ మెథడ్లో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కరు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఎవరు మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రొటేషన్ మెథడ్లో ఈ జోనల్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా పనిచేస్తాడు. ఇప్పుడు ఎవరు మనకు తూర్పు జోనల్ కౌన్సిల్ అంటే బీహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ వస్తుంది కదా. ఇప్పుడు బీహార్ ఉన్నది, నెక్స్ట్ టైం జార్ఖండ్ ఉంటుంది, ఇంకో నెక్స్ట్ టైం పశ్చిమ బెంగాల్, ఇంకో నెక్స్ట్ టైం ఒడిషా ఉంటుంది, మళ్ళీ బీహార్కి వస్తుంది.
సో రొటేషన్ మెథడ్లో ఉంటుంది. సభ్యులు ఎవరు మనకి? సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు, ఇతర 2 మంత్రులు ఉండవచ్చు, వీళ్ళు గవర్నర్ అయితే నామినేట్ చేస్తాడు. 1 సీఎం ప్లస్ 2 అదర్ మినిస్టర్స్ అయితే సభ్యులుగా ఉంటారు. ఇది జోనల్ కౌన్సిల్ గురించి. భారతదేశంలో జోనల్ కౌన్సిల్స్ చట్టబద్ధ సంస్థలు, ఇవి సలహాపూర్వక సంస్థలు కూడా. సలహా మాత్రమే ఇస్తాయి. ఈ సలహా అనేది రాష్ట్రాల మీద బైండింగ్ కాదు, కట్టుబడి ఉన్న అవసరం అయితే లేదని చెప్పేసి చెప్పొచ్చు. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. ఇది ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ స్పేస్, అంతరిక్షం అంశము. సో ఏంటి, జుక్కు అనే ఒక రాకెట్ వార్తల్లో ఉంది, వెరీ వెరీ ఫేమస్. సో రాకెట్ పేరేంటి ఇంగ్లీష్లో అంటే ZHUQUE అని చెప్పేసి దీన్ని సో జుక్కు అని చెప్పేసి పిలుస్తాం. సో 2 రాకెట్, ఇది చైనా ప్రయోగించింది. చైనా యొక్క అంతరిక్ష సంస్థ కాదు, చైనాలో ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ, అది ల్యాండ్ స్పేస్ అని చెప్పేసి ఉంది. సో ల్యాండ్ స్పేస్ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే మీథేన్ని ఇంధనంగా వాడుకొని ప్రయోగించిన ఫస్ట్ రాకెట్ ఈ జుక్కు 2 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు అంతకుముందు వార్తల్లో వచ్చింది, డిస్కస్ చేసినాం, ఇప్పుడు ప్రయోగించారు కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఒక పేలోడ్ని, ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకెళ్ళింది కాబట్టి మళ్ళీ వార్తల్లో వచ్చింది. సో జుక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, సో ప్రపంచంలో మీథేన్ని సో ఫ్యూయల్గా వాడుకొని ఇన్ఫ్యాక్ట్ కక్షలోకి వెళ్ళిన ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో లిక్విడ్ మీథేన్ అయితే ఉపయోగిస్తున్నారు. సో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది, లిక్విడ్ మీథేన్ ఉంటుంది. సో రెండింటి కలయిక వల్ల రాకెట్ పైకి వెళ్ళింది కాబట్టి సో ఏ కంపెనీ, ల్యాండ్ స్పేస్, ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ చైనా లోపల ఉంటుంది. ప్రపంచంలో మీథేన్ ఇంధనంగా ప్రయోగించబడ్డ మొట్టమొదటి రాకెట్ జుక్కు 2 అని చెప్పేసి, కంపెనీ పేరు ల్యాండ్ స్పేస్ అని చెప్పేసి పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అందులో కూడా వస్తుంది. నెక్స్ట్ చిన్న ఫ్యాక్ట్ బిట్, ఒక నౌక మనకి వార్తల్లో ఉంది. ఆ నౌక పేరు INS సుమేధ అంటాం. సో సుమేధ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఇది కెన్యా లోపల ఒక పోర్టుని విజిట్ చేసింది. అది పోర్టు లాము అని చెప్పేసి ఉన్నది. సో పోర్టు పేరేంటి, పోర్టు లాము. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే కెన్యా దేశాన్ని విజిట్ చేసిన మొట్టమొదటి భారత నౌక INS సుమేధ. సో ప్లేస్ ఏంటి, ఆ పోర్టు పేరు పోర్టు లాము అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ న్యూస్, ఇది ఫస్ట్ న్యూసే, ఇది హ్యూమన్ రైట్స్ డే, ఇది మనం స్కిప్ చేయవచ్చు, బట్ JS పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఫ్యాక్ట్ బిట్. సో గంగేటిక్ డాల్ఫిన్, గంగా డాల్ఫిన్ని సో తమ రాష్ట్ర జలచర జీవిగా ఇది ఉత్తరప్రదేశ్ మనకు గుర్తించింది. సో గంగా డాల్ఫిన్ని సో ఆక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి లేదా జలచర జీవిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము గుర్తించింది. సో మనకి ఇంతకుముందు క్యాబినెట్ ఆమోదించింది, డిస్కస్ చేసినాం కదా అప్పుడు దీన్ని, ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ కూడా డాల్ఫిన్ మనకు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము స్పెషల్గా గంగాటిక్ డాల్ఫిన్ని ఆక్వాటిక్ ఎనిమల్గా గుర్తించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి యూపీ రాష్ట్రం పేరు. నెక్స్ట్ 2 గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తాయి. సో ఫస్ట్ది UY అని చెప్పేసి ఉంది. సో YUVAI, ఇది వెరీ ఫేమస్, బట్ ఇది రేపు స్టార్ట్ అవుతుంది. మనకు PIB న్యూస్లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో UVAI ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ప్రారంభిస్తున్నారు December 12న. సో ఇక్కడ అంటే ఢిల్లీ లోపల. సో రేపు మనకు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక సమ్మిట్ కండక్ట్ చేస్తుంది ఇండియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సదస్సు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు UY స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేస్తున్నారు, ఢిల్లీ లోపల. ఏ సమ్మిట్ లోపల అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి రేపు స్టార్ట్ అవుతుంది. మనం మోడీ గారు స్టార్ట్ చేస్తారు మేబీ. సో UY స్కీమ్ ఎందుకోసము స్టార్ట్ చేస్తున్నామంటే ఇక్కడ సో యూత్ ఫర్ ఉన్నతి, ఫస్ట్ ఆ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. యూత్ ఫర్ ఉన్నతి అంటే మనకు ప్రోగ్రెషన్ అని చెప్పేసి, డెవలప్మెంట్ అని చెప్పేసి వస్తుంది. దేంతోని వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వికాస్ మీన్స్ ఇది కూడా మన డెవలప్మెంట్ అని చెప్పేసి అర్థం వస్తుంది.
యూత్ ఫర్ ఉన్నతి వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇది ఎవరి కోసం అంటే పాఠశాల స్థాయిలో 8th క్లాస్ నుంచి 12th క్లాస్ ఉన్న వాళ్ళకు ఏఐ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చేందుకు అవేర్నెస్ ఇచ్చేందుకు ఉద్దేశించబడ్డ ప్రోగ్రామ్ పేరే యూవై అని చెప్పేసి పిలుస్తాం. సో యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఏఐ అని చెప్పేసి సో 8th to 12th క్లాస్ వాళ్ళకి ఏఐ టెక్నాలజీ మీద అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు. రేపు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సమ్మిట్ లోపల ఢిల్లీ లోపల స్టార్ట్ చేస్తున్నారు మన మోడీ గారు. అందుకు ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి చిన్న స్కీమ్ ఉన్నది. సో వన్ భారత్ శారీ వ్యాక్థాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉన్నది. సో వన్ భారత్ శారీ అంటే మనకు చీర అని చెప్పేసి వస్తుంది. సో వాక్థాన్ ఇది ముంబైలో స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండి. సో ఒక గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేస్తే, గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ పోర్టల్ స్టార్ట్ చేస్తే అది ఏ మినిస్ట్రీ అని చెప్పేసి, ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అని చెప్పి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో స్టార్ట్ చేసినారు. ఎందుకోసం అంటే ఇది సో శారీ ఉంది మనకు, అంటే ఈ చేనేత హ్యాండ్లూమ్ శారీస్ యొక్క ప్రమోషన్ కోసము లేదా వోకల్ ఫర్ లోకల్ స్థానికతకి ధ్వని ఇవ్వాలి అంటే ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి వోకల్ ఫర్ లోకల్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ముంబై లోపల. వన్ భారత్ శారీ వ్యాక్థాన్ అనేది చేనేత చీరల మీద అవేర్నెస్ కోసం కావచ్చు, లేదా మార్కెటింగ్ కోసం కావచ్చు, లేదా వోకల్ ఫర్ లోకల్ కోసం కావచ్చు ఇది ఉద్దేశించబడింది. నెక్స్ట్ కమిటీలు ఆపరేషన్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది, ఒక ఆపరేషన్ వార్తల్లో ఉంది. అది ఇంటర్పోల్ చేపట్టింది. దాని పేరు ఆపరేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం, రివిజన్ క్లాస్, అందులో ఇది యాడ్ చేసుకోవచ్చు. ఆపరేషన్ స్టామ్ మేకర్స్ 2 అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది ఫస్ట్ టైం, ఇప్పుడు మళ్ళీ కండక్ట్ చేసింది. సో ఆపరేషన్ స్టామ్ మేకర్స్ 2 అని చెప్పేసి ఎవరు అంటే ఇంటర్పోల్ సంస్థ దీన్ని కండక్ట్ చేసింది. సో మొత్తం మీద 26 కంట్రీస్ ఏమి ఉన్నట్టున్నాయి. 26 కంట్రీస్ లోపల హ్యూమన్ ట్రాఫికింగ్ని లక్ష్యంగా చేసుకొని, మానవ అక్రమ రవాణాని లక్ష్యంగా చేసుకొని ఇంటర్పోల్ దీన్ని కంట్రీస్ మధ్య కోఆర్డినేషన్ సమన్వయం ఉపయోగించుకొని దీన్ని కండక్ట్ చేసింది. ఆపరేషన్ స్టామ్ మేకర్స్ 2 అని చెప్పేసి భారతదేశం కూడా పాల్గొంటుంది. భారతదేశం తరఫున సిబిఐ పాల్గొంటుంది. వై సిబిఐ అంటే సిబిఐని మనం ఇంటర్పోల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇంటర్పోల్కి రిప్రజెంటేటివ్ ఇండియా లోపల సిబిఐ కాబట్టి సిబిఐ హాజరవుతుంది వన్ ఆఫ్ ది 26 కంట్రీస్ లోపల. సో 26 కంట్రీస్ మన నెంబర్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆపరేషన్ స్టామ్ మేకర్ 2 అనేది ఎందుకోసం అంటే కొన్ని దేశాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ లక్ష్యంగా చేసుకొని ఇంటర్పోల్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఆ రిపోర్ట్ అనేది COP28 సదస్సు మనకి రేపు అయిపోతుంది, December 12th పూర్తి అయిపోతుంది. మనం December 13th క్లాస్ చేస్తాము. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ మొత్తం 21 ఆర్టికల్స్ నేను గ్రూప్లో షేర్ చేసి ఉన్నా. 21 ఆర్టికల్స్ మొత్తము వడపోసి సారాంశాన్ని తీసుకొచ్చి సో మనం దాన్ని నోట్స్ రూపంలో అందిస్తాము December 13th or 14th. సో అందులో ఫేమస్ రిపోర్ట్ ఒకటి ఈరోజు రిలీజ్ అయింది. అది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 రిపోర్టు. ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ లోపల దీన్ని ఒక 3 పర్యావరణ ఎన్జిఓ సంస్థలు రిలీజ్ చేస్తాయి. ప్రపంచంలో వాతావరణ మార్పుల మీద అత్యంత ప్రామాణిక పోర్టల్ అని చెప్పేసి రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి గడిచిన 1 year లోపల ఆయా దేశాలు క్లైమేట్ చేంజ్ కోసం ఎటువంటి మెజర్స్ తీసుకున్నాయి దాని ఆధారంగా రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లోపల. ఇప్పుడు మనకు COP28 వచ్చేసి UAE దేశము హోస్ట్ చేస్తుంది. మనం మొత్తం డిస్కస్ చేస్తాము ఈ సదస్సు యొక్క అవుట్కమ్స్ ఏంటి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో లాస్ అండ్ డ్యామేజ్ విషయంలో డెవలప్మెంట్ ఏంటని చెప్పేసి, భారతదేశం యొక్క పాత్ర ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. గ్రూప్ 1 మెయిన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 లోపల వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే 28 COP సమ్మిట్ లోపల UAE దేశం హోస్ట్ చేస్తుంది కదా, అక్కడ ఒక 3 ఇన్స్టిట్యూషన్స్ కలిపి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ 3 ఇన్స్టిట్యూషన్స్ పేరేంటి, అవసరం అంటే కొంచెం అవసరం ఉంటుంది. సో జర్మన్ వాచ్ ఒక సంస్థ, జర్మన్ వాచ్. నెక్స్ట్ సో న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్
సో క్లైమేట్ యాక్షన్ రిపోర్టు, ఇవి 3 సంస్థల పేర్లు అండి. క్లైమేట్ యాక్షన్ రిపోర్టు. ఈ టీఎస్పీఎస్ లాంటి ఎగ్జామ్స్ ఏం ఇస్తారంటే ఇటీవల విడుదల చేసిన క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఈ క్రింది సంస్థలు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఆ 3 సంస్థల పేర్లు ఇంకో సంస్థ కల్పించి 1 2 3 2 3 4 అని చెప్పేసి కాంబినేషన్లో ఇస్తారు. కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ రిపోర్ట్. కాబట్టి రిపోర్ట్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే, సో ఫస్ట్ ప్లేస్ ఎవరికి రాలేదు, రెండో ప్లేస్ ఎవరికి రాలేదు, థర్డ్ ప్లేస్ ఎవరికి రాలేదు అంటే 90% కంటే స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని 1 2 3 ప్లేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో 1 ప్లేసు, సెకండ్, థర్డ్ ఎవరికి రాలేదు. సో 4th ప్లేస్ వచ్చేసి వరుసగా రెండోసారి డెన్మార్క్ వచ్చింది. 5th వచ్చేసి ఎస్టోనియా కంట్రీ. 6th వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీ. 7th వచ్చేసి ఇండియా కంట్రీ. సో లాస్ట్ ఇయర్ మనకి 23rd రిపోర్ట్ లోపల 8th ప్లేస్ వస్తే 7th ర్యాంక్ వచ్చింది. కాబట్టి క్లైమేట్ చేంజ్ లోపల భారతదేశం పర్ఫార్మెన్స్ మెరుగైందని చెప్పేసి చెప్పొచ్చు. మనకు గర్వకారణం ఇది. సో ఇండియా 7th ర్యాంక్ కాబట్టి టాప్ 4లో ఉంది. కాబట్టి మనం నెంబర్ వైజ్ చూసుకున్నట్లయితే కాబట్టి ఈ 3 కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్ అండ్ ఇండియా అని చెప్పేసి ఉంది. కాబట్టి 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 అయితే లేవు. ఇంకోటి, ఇప్పుడు హోస్ట్ ఎవరు చేస్తున్నారు COP28ను? యూఏఈ హోస్ట్ చేస్తుంది. దీని ప్లేస్ ఎంత తెలిసిన 65వ ప్లేసు. సో 67వ ప్లేసు సౌదీ అరేబియా అని చెప్పేసి లాస్ట్ ప్లేస్లో అరేబియా ఉంది. సో 65 యూఏఈ కంట్రీ అని చెప్పేసి ఉంది. వాస్తవంగా మనకి COP28ను యూఏఈ హోస్ట్ చేసినప్పుడే పెద్ద మైనస్, పెద్ద ఇది చమురు దేశము, కార్బన్ ఎమిషన్స్ ఫుల్ రిలీజ్ చేస్తుంది, అది హోస్ట్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ. సో ఇది సరిపోతుందంటే ఇంకా అవసరం ఉంటుంది. ఈ 3 సంస్థలు దేని ఆధారంగా రిపోర్ట్ ఇస్తాయి అంటే ఒక 4 అంశాల ఆధారంగా రిపోర్ట్ ఇస్తుంది. సో 4 అంశాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలన్నా? ఎస్, గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 అంశాల పేర్లు ఏంటి అంటే మనకు, సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్, ఉద్గారాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత విడుదల చేస్తున్నాయి ఒకటి. సెకండు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమొస్తుంది మనకు, ఈ సోలార్ ఎనర్జీ కానీ లేదా విండ్ ఎనర్జీ కానీ వస్తుంది. అవి ఎక్కువ ఉత్పత్తి చేస్తే ర్యాంకు మెరుగైంది అని చెప్పేసి ఉంటుంది. థర్డ్ది సో ఎనర్జీ యూజెస్ ఎట్లా ఉపయోగిస్తుందని చెప్పేసి దాని ఆధారంగా. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలు, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఎనర్జీ యూజ్ కానీ. సో ఇంకొకటి 4th ఏముంటుంది మనకి అంటే క్లైమేట్ పాలసీ. ఎస్, క్లైమేట్ పాలసీ, వాతావరణ విధానం అని చెప్పేసి క్లైమేట్ పాలసీ. ఈ 4 ఆధారంగా ఇన్ఫ్యాక్ట్ 3 సంస్థలు ర్యాంకింగ్ ఇస్తాయి. ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక ర్యాంక్ ముందుకెళ్ళింది. లాస్ట్ ఇయర్ 8th ఉంటే ఈ ఇయర్ 7th అని చెప్పేసి ఉంది. ఇది మనకు కరెంట్ అఫైర్స్ 10th డిసెంబర్. సో మనకు ఒకసారి చూసుకున్నట్లయితే హ్యూమన్ రైట్స్ డే థీమ్ ఏంటని చెప్పేసి ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అని చెప్పేసి చూసుకోవాలి. ఈస్ట్ జోనల్ కౌన్సిల్ సమ్మిట్ బీహార్లోని పాట్నాలో జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని హోస్ట్ చేస్తారు. జుక్వు 2 రాకెట్ ప్రపంచంలో మీథేన్ ఇంధనంగా ఫస్ట్ రాకెట్ ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ ప్రయోగించింది. చైనా లోపల ఉంటుంది. ఐఎన్ఎస్ సుమిధ పోర్టు లాముని విజిట్ చేసింది. సో కెన్యాని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ షిప్ ఐఎన్ఎస్ సుమిధ అని చెప్పేస్తుంది. గంగాటిక్ డాల్ఫిన్ని స్టేట్ ఆక్వాటిక్ యానిమల్గా యూపీ ప్రభుత్వము ప్రకటించింది. యూవై స్కీమ్ అయితే 8th నుంచి 12th క్లాస్ వాళ్ళకి ఏఐ మీద ట్రైనింగ్ ఇస్తుంది. సో యూత్ ఫర్ ఉన్నతి వికాస్ విత్ ఏ అని చెప్పేసి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సమ్మిట్ లోపల రేపు స్టార్ట్ అవుతుంది. వన్ భారత్ శారీ వ్యాక్థాన్ అనేది ముంబై లోపల మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. చైనా చీరల మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి, వోకల్ ఫర్ లోకల్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ స్టామ్ మేకర్ 2 అనేది ఇంటర్పోల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో కండక్ట్ చేస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ని అరికట్టేందుకు. సిసిపిఐ ఇండెక్స్ లోపల ఇండియా ర్యాంకు 7th వచ్చింది 8th నుంచి. సో ఫస్ట్ ర్యాంకు, సెకండ్, థర్డ్ ఎవరు లేరు. 4th డెన్మార్క్, 5th ఎస్టోనియా, 6th ఫిలిప్పీన్స్ అని చెప్పిస్తుంది. సో 1 నోటీస్ ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో 370 రద్దు సక్రమం అని చెప్పేసి చెప్పింది. మనం 370 ఆర్టికల్ మీద క్లాస్ చేసి ఉన్నాము, గ్రూప్లో పోస్ట్ చేసి ఉన్నా. సో ఈ వీడియోకి కొనసాగింపుగానే మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు ఏంటని చెప్పేసి ఒక 4 అంశాలు మనం డివైడ్ చేసి డిస్కస్ చేస్తాము.
370 ఆర్టికల్ ఎలా వచ్చింది, కాశ్మీరు ఇండియాలో ఎలా విలీనమైంది, సో డిస్ప్యూట్ ఏంటి, 370 ఆర్టికల్ ఎలా రద్దు చేసిండ్రు, రద్దులో ఉన్న అంశాలు ఏంటి, సో అవన్నీ మనం డిస్కస్ చేసినాము. అది మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వీడియోనే మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. ఓన్లీ తీర్పు ఏంటని చెప్పేసి మనం వాస్తవంగా ఇదే వీడియోలో తీర్పు ఎలా ఉంటుందని చెప్పేసి చిన్న గెస్ చేసినాము. సో ఈ టెక్నికల్లీ ఈ 370 ఆర్టికల్ అయితే రద్దుని సుప్రీంకోర్టు సమర్థిస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. తీర్పు కూడా మనకు అదే వచ్చింది. సో రేపు క్లాసులో ఈ తీర్పు సారాంశం అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. 370 ఆర్టికల్ పుట్టుక, 370 ఆర్టికల్లో ఏమి ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఏంటి, 35 ఏంటి అని చెప్పేసి ఎవరు కాశ్మీర్ నివాస్ అని చెప్పేసి అదంతా డిస్కస్ చేసినాం. మళ్ళీ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.